సంబంధించి ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో వర్షాలైతే వణికిస్తున్నాయి. వర్షాలలో మైబాద్ ఖమ్మం జిల్లాలో ఆస్తి నష్టమైతే జరిగింది. మళ్లీ నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆకేరువాగు, మున్నేరువాగు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముదిగొండ మండలాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన కొనసాగింది. గ్రామస్తులు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రులు. ఇలాంటి వరదలు మునుపెన్నడూ చూడలేదని, మహబూబాబాద్ ఖమ్మం జిల్లాల ప్రజలు ఆవేదన చెందారని భరోసానిచ్చారు. ఆవేదన చెందొద్దని కూడా వారైతే భరోసానిచ్చారు. మేము అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఖమ్మం జిల్లాలో విపరీతమైన వర్షాలైతే కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకైతే జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొంది. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? యామిని, ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరిపి కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం జిల్లాలో కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలో ఎవరిని మందలించినా కూడా ఏ ముంపు గ్రామానికి కావచ్చు, ఏ తండా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ సమయంలో ఎటువంటి వర్షం వస్తుందో, ఏ సమయంలో ఎటువంటి వరద వస్తుందో, మా ఇల్లు కొట్టుకుపోతుందో, ఏ కాల్వ కొట్లాడుతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం క్రితమే కురిసినటువంటి వర్షం నేపథ్యంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం కావచ్చు, మహబూబాబాద్ సంబంధించి కురవి మరిపేడ రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ రోడ్డును కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులంతా పరిశీలించి పక్కనే ఉన్నటువంటి సీతారాం తండాకు కూడా వెళ్ళి అక్కడ ఎక్కడైతే సీతారాం తండాలో ఆ రోజు రాత్రి స్లాప్ అయి పడుకొని ఆహాకారాలు చేసినటువంటి ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇవన్నీ కల్పిస్తామన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ వారం క్రితం జరిగినటువంటి ఆ వర్షం వరదలు మరవక ముందే మళ్ళీ నిన్నటి నుంచి కూడా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే మహబూబాబాద్ టౌన్లో ఉన్నటువంటి ఆర్టీసీ కాలనీ కావచ్చు, కవితా కాలనీ, సిపిఐ కాలనీకి సంబంధించినటువంటి వారంతా కూడా నిన్న రాత్రి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మొత్తం బంధం చెరువు సమీపంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా వాటర్ ఫ్లో ఎక్కువ కావడంతో మొత్తం లోపల ఉన్నటువంటి ఇంటి సామాగ్రి వస్తువులన్నింటినీ కూడా బల్లపై కావచ్చు, ఇతర సంబంధించినటువంటి మంచాలపై పెట్టుకుని రాత్రంతా కూడా జీవనం కొనసాగిస్తున్నాం, కుటుంబ సభ్యులకు సంబంధించిన బంధువుల ఇంట్లో గడుపుతున్నట్టు కూడా వారు చెప్పినటువంటి అభిప్రాయం కనబడుతుంది. బంధం చెరువు దగ్గర చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ కాలనీ వాసులు ఉంటారో వారంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. మహబూబాబాద్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో డోర్నకల్ నియోజకవర్గం నుండి ఇటు మరిపేడ, కొరువి, మహబూబాబాద్ నియోజకవర్గంలో నెల్లికుదురు మండలంలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. రాత్రి నుంచి కురిసినటువంటి వర్షం నేపథ్యంలో కూడా ఇటు నెల్లికుదురు, రావిరాల దగ్గర కూడా మొత్తం రోడ్డుపై నుంచి వరద ఎక్కువగా ఫ్లో కావడంతో అటు నుంచి పోలీసులు ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా రాకపోకలు నిలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కురవి కావచ్చు, మరిపేడ, డోర్నకల్, సిరోల్ సంబంధించినటువంటి మండలాల్లో కూడా అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇటు మరిపేడ మండలం ఉల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పరిశీలించి అక్కడ ఎటువంటి పరిస్థితులున్నా, ఏ మేరకు వరద ప్రభావిత ప్రాంతం ఉందంటూ కూడా అన్ని పరిశీలించి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పరిస్థితి. ఇలా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం ఉంటూ ప్రజాప్రతినిధి కావచ్చు, అధికారుల పర్యటన కొనసాగిస్తూ కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాను కూడా వర్షం వణికిస్తుందని చెప్పుకోవాలి. ఖమ్మం జిల్లా ఇటు మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు, మున్నేరు వాగులో పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఈ రెండు వాగులతో కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఖమ్మం నగరం అంతా కూడా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి దంసల్లాపూర్ కాలనీ కావచ్చు, 16వ డివిజన్లోని అగ్రహం కాలనీ కూడా మొత్తం పూర్తిగా మునిగిపోయి మొత్తం కూడా ఇండ్లలోకి వరద వచ్చినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా కొంత సహాయక చర్యలు కొనసాగినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పూర్తిగా వరద బాధితులకు సహాయాలు అందట్లేదంటూ వారు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఖమ్మం నగరంలో కావచ్చు, రూరల్ సంబంధించినటువంటి తిరుమలాయపాలెం, రాకాసి తండలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పరిశీలించి ముంపు ప్రభావిత ప్రాంతాలతో మాట్లాడి వివరాలు వాళ్ళ స్థానిక ప్రజలతో మాట్లాడారు, తర్వాత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటుంది. నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలకు
అండగా ఉంటుంది. తప్పకుండా ఆ రోజు వర్షం కావచ్చు, ఆ రోజు వరద వచ్చినప్పుడు కూడా మోడీ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు, రాష్ట్ర మంత్రితో మాట్లాడారు, మాతో మాట్లాడుతూ కూడా కిషన్ రెడ్డి ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూసాం. ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ముదిగుండ సంబంధించిన మండలాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించి అక్కడ తెగిపోయినటువంటి చెరువు కట్టను కూడా ప్రాంతాన్ని పరిశీలించి వరద ప్రభావిత సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ రైతులతో కూడా నేరుగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈరోజు ఒక బిల్డింగ్లో పైకెక్కి ఎక్కడెక్కడైతే ఖమ్మం నగరంలో మునిగిపోయినటువంటి ఇండ్లు ఉన్నాయో, మునిగిపోయిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక స్లాబ్ పైకి ఇండ్ల పైకి ఎక్కి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి అన్ని పరిశీలించి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎవరు కూడా అధైర్యపడదు, ఏ మేరకు ఇప్పుడు మీకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఈ టైంలో రాజకీయాలు అవసరం కాదు, ఈ టైంలో రాజకీయాలు చేయదు, కేవలం ఎవరెవరైతే వరద బాధిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారో వారికి చేయూతను అందించి వారికి భరోసా కల్పించేటువంటి కార్యక్రమాలను చేపట్టాలంటూ కూడా ఆయనే రాజకీయ పార్టీల నేతలకు సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. విపత్తు మొదలైన రోజే ప్రధానమంత్రి నేరుగా మాట్లాడి తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఖమ్మం కావచ్చు, మహబూబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లాలో ఏ మేరకు వర్షం కొడుతుంది, ఏ మేరకు నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలి, ఎటువంటి నష్టం జరుగుతుంది, ఎటువంటి ఆస్తి నష్టం కావచ్చు, ఎటువంటి ప్రాణ నష్టం జరిగిందంటూ కూడా అప్పుడు మోడీ వివరాలు తీసుకున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఉదయం ఖమ్మం సంబంధించినటువంటి మున్నేరు వాగు కొంత వరద ఉధృతి కొనసాగిందని తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు వివరాలు చూస్తే ఉదయం 15.75 వరకు అడుగుల మున్నేరు వాగు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాల ప్రకారం 13.25 మేరకు మున్నేరు వాగు కొనసాగుతుంటే తెలుస్తుంది. అయితే ఈ మున్నేరు వాగు బీభత్సం కావచ్చు, ఆకేరు వాగు బీభత్సం కనుక అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. ఆకేరు వాగు బీభత్సంతో ఇటు ఆకేరు పరివాహక ప్రాంత నేలమట్టం అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆకేరు వాగులోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సైంటిస్టు అశ్విని తండ్రి మోతిలాల్ కారుతో సహా కొట్టుకుపోయి చనిపించారు. అటు మున్నేరు వాగు బీభత్సంతో ఖమ్మం నగరంలో అనేక ఆస్తి నష్టం జరిగింది, అనేక ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా ఖమ్మం నగర వ్యాప్తంగా కూడా మున్నేరు వాగు బీభత్సంతోనే మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, ఈ 2 రోజులు 3 రోజుల పాటు కూడా వర్షాలు వస్తాయి, తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలోనే జిల్లాల కలెక్టరేట్లో జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు ఆకేరు మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. రైట్, ఇక హైదరాబాద్ పరిధిలో దూకుడు పెంచింది హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తుంది. సెలవు రోజుల్లోనూ కూల్చివేతలు ఆగడం లేదు. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దుండిగల్లోని మల్లంపేట చెరువులో అక్రమ నిర్మాణాలు నేలమట్టమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. FTL బఫర్ జోన్లలో స్థలాలు, నివాసాలు కొనొద్దని చెప్తున్నారు అధికారులు. ఏమైనా సందేహాలుంటే HMDA వెబ్సైట్లో తనిఖీ చేసుకోవాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అక్రమ కట్టడాలపై గత కొద్ది రోజులుగా హైడ్రా అయితే ఉక్కుపాదం మోపుతున్న ఆ సిచ్యువేషన్